కృష్ణ. ఈరోజు నేను ఏమేమి స్టోరీలు చదివినానో అవన్నీ చెప్తా. ఇక్కడ నిమాయ్ బర్త్ ఆఫ్ నిమాయ్. నిమాయి అలాగ పుట్టారు. ఒకరోజు కొంతమంది భక్తులు గంగా నదిలో స్నానం చేస్తూ హరిబోల్ హరిబోల్ అంటుంటారనమాట. అప్పుడు నిమాయి ఆవిర్భవిస్తారనమాట. సచ్చిదేవికి చాలా ఆడపిల్లలు పుట్టి చనిపోతారనమాట. ఒక అబ్బాయి ఉంటారనమాట, పేరు విశ్వరూప్. ఆ సచ్చిదేవి మరొక అబ్బాయికి జన్మనిస్తుందన్నమాట, నిమ్త్రి కింద. అప్పుడు ఆ అబ్బాయి పేరు నిమాయ్. నెక్స్ట్ ఇక్కడ నిమాయి ఆవిర్భవించారనమాట. నెక్స్ట్ నిమాయ్ అండ్ ద పప్పి. ఒకరోజు నిమాయి ఆడుకుంటుంటే వాళ్ళ ఫ్రెండ్స్తో. అప్పుడు నిమాయికి పప్పి కానొస్తుందన్నమాట. అప్పుడు ఆ పప్పిని ఇంటికి తీసుకెళ్తారనమాట. అప్పుడు సచ్చిదేవి అరుస్తుందన్నమాట, ఈ కుక్కను బయట ఇచ్చి రాపో అని. కానీ నిమాయి వినరన్నమాట. కానీ నిమాయి వినకుండా ఆ పప్పిని ఇంట్లోనే పెట్టుకుంటారన్నమాట. నెక్స్ట్ రోజు నిమాయి వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకోనికి పోతారన్నమాట. అప్పుడు ఆ పప్పి వాళ్ళ అమ్మ, వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వచ్చింటే అప్పుడు సచ్చిదేవి ఆ పప్పిని కూడా పంపిస్తుందన్నమాట. దాని తర్వాత నిమాయి ఇంటికి వచ్చినాక అడిగితే సచ్చిదేవిని. అప్పుడు వాళ్ళ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అండ్ వాళ్ళ అమ్మ వచ్చింటే నేను పంపించానంటే నిమాయి అప్పుడు ఏడుస్తారనమాట. అప్పుడు సచ్చిదేవి ప్రేమతో స్వీట్స్ ఇస్తారనమాట కొన్ని. అప్పుడు నిమాయి బాగానే ఉంటారనమాట. ఆ పప్పి గౌరంగా జై శ్రీకృష్ణ అంటుందన్నమాట. దాని తర్వాత హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటుందన్నమాట. దాని తర్వాత పప్పి చనిపోయినాక పుష్పక విమానం వచ్చి ఆ పప్పిని తీసుకెళ్తుందన్నమాట. నెక్స్ట్ స్టోరీ ద బ్రాహ్మణ్స్ ఆఫరింగ్. ఒక జగన్నాథ్ మిశ్రా వాళ్ళ నాన్న పేరు, నిమాయ్ వాళ్ళ నాన్న పేరు, సచ్చిదేవి వాళ్ళ అమ్మ పేరు. జగన్నాథ్ మిశ్రా అందరినీ బ్రాహ్మణ్స్ని ఇంటికి ఇన్వైట్ చేస్తూ ఉంటారనమాట. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు వస్తారనమాట. అప్పుడు సచ్చిదేవి ఆ బ్రాహ్మణుడు గోపాల్ని కూడా తెచ్చుకుంటారనమాట. అప్పుడు సచ్చిదేవి కుకింగ్ చేస్తే ఆ బ్రాహ్మణునికి ఇస్తే ఆయన నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యాయ నామ్నే గౌరకిషే నమః అని తన ప్రేయర్స్ అన్నీ చేసుకుంటుంటే అప్పుడు నిమాయి వచ్చి, చూడండి ఇక్కడ తింటున్నారు, నిమాయి వచ్చి తింటుంటారనమాట. అట్లా వన్ టైం అవుతారనమాట. థర్డ్ టైం మళ్ళా వాళ్ళ అమ్మ కుకింగ్ చేసిస్తే అప్పుడు కూడా వచ్చి తింటారనమాట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అడుగుతారు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వంటే అప్పుడు నిమాయి కృష్ణ రూపం చూపిస్తారనమాట. నేనే కృష్ణుని ఎవ్వరికి చెప్పద్దు,
నువ్వు పిలుస్తుంటేనే నేను వస్తున్నాను అంటారనమాట. నెక్స్ట్ నిమాయ్ అండ్ ద థీవ్స్. నిమాయ్ అండ్ ద థీవ్స్. ఒకరోజు సచ్చిదేవి బంగారు నగలు, గాజులు, ఉద్యానము, గజ్జలు అన్నీ పెట్టి బయటికి పంపిస్తుందన్నమాట గార్డెన్లోకి. నువ్వు ఒక్కటే ఆడుకో అంటుందన్నమాట. అప్పుడు ఇద్దరు దొంగలు వచ్చి నిమాయిని చూస్తారనమాట. ఆ ఇద్దరు దొంగలు ఏం ప్లాన్ చేసుకుంటారంటే, ఈ బాబుని ఎట్లో ఒకటా తీసుకెళ్ళాలి, ఆ నగలన్నీ తీసుకొని మళ్ళా ఈ బాబును ఇక్కడే పెట్టాలి, ఆ స్వీట్స్ కొనిస్తామని పిలుచుకొద్దామని వాళ్ళిద్దరు వస్తారనమాట. అప్పుడు నిమాయిని భుజాలపై ఎక్కించుకొని పోతారనమాట. అట్లా 2 రౌండ్లు అయిపోతారనమాట. దాని తర్వాత జగన్నాథ్ మిశ్రా సచ్చిదేవి ఎత్తుకుతూ ఉంటారనమాట. అప్పుడు వీళ్ళిద్దరూ భుజాలపై ఎక్కించుకొని వస్తుంటే అప్పుడు వాళ్ళు అనుకుంటారు, మా కొడుకును మా దగ్గరికే తెస్తున్నారేమోలే అని అనుకుంటారు. ఆ దొంగలు వచ్చేసి వాళ్ళ దగ్గర ఇచ్చబెట్టి వెళ్ళిపోతారనమాట. దాని తర్వాత ద ఏకాదశి ప్రసాదం. ఒకరోజు ఏకాదశి రోజు నిమాయికి వాళ్ళు బాగుండదన్నమాట. అప్పుడు నిమాయికి ఆకలిస్తుంటుందన్నమాట. అప్పుడు ఇద్దరు భక్తులు హిరణ్య, జగదీషు లార్డ్ విష్ణు కోసము ఆ రోజు ఏకాదశి ప్రసాదాలు చేస్తుంటారనమాట. అప్పుడు నిమాయి చూసి నాకు ఆ ప్రసాదాలు కావాలా అని జగన్నాథ్ మిశ్రాకు చెప్తారనమాట. అప్పుడు జగన్నాథ్ మిశ్రా వెళ్ళి తీసుకొని వస్తారనమాట. అప్పుడు నిమాయి హ్యాపీగా తింటారనమాట. హరే కృష్ణ. థ్యాంక్ యూ.